బాబీ ఏంటండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడి వ్రతం కూడా చేయలేపారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. బాబీ బాబే బాబే బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా నా బిందె నా బాయి మధ్య నీ కూడా పెట్టి ఎలా వెళ్ళు. సరే సంజయ్ ఎక్కడ? సంజయలేదు గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా? లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా లాగు నన్ను కదా తాను లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు వదిలిపెట్టద్దు. వస్తున్నా సరిగ్గా చావచ్చు కదే. అమ్మా ఇంటి బరువు ఉన్నావంటే ఇంట్లో ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? కానీ నీతో మాట్లాడే పని ఉంది. జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. తప్పే ఉంది. ఇదేంట్రా? ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కు వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అనేది తెలిస్తే చంపేస్తాడు. నీ షిండేని పిండేస్తా. ఈ అమ్మాయి హరిణి, బిఎస్సి ఫస్ట్ ఇయర్, డాక్టర్ చదవాలని కోరిక, బాగా ఉన్న కుటుంబం. తండ్రి లవ్ చేసింది ఒక ఆవిడ్ని. కస్టమ్స్లో ఉద్యోగంతో పాటు అన్ని సౌకర్యాలు దొరుకుతాయని ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ బెంగళూరు థియేటర్ ఓనర్ కూతురు. ప్రిస్టేజ్ చూసే హై సొసైటీ. భర్తను కూడా పేరు పెట్టి పిలుస్తుంటుంది. ఇలాంటి వాళ్ల కోసం ఓ అమెరికాలుడు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాడు. Give me a break, yaar. Excuse me. మీరు అనిత సిస్టర్ కదూ? అనిత? ఓ అవును. నేను తరుణ్. ఓహో. అనిత మీ గురించి చాలా చెప్పింది, కానీ ఇంత అందంగా ఉంటారని నేను ఊహించలేదు. కాఫీ తోదామా? Why not? Girls coffee? Yeah, sure. Okay. Yes, we do. Okay. ప్లీజ్, ఇట్స్ మై పార్టీ. Thanks. ఎక్స్క్యూజ్ మీ, 1 minute ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక 500 రూపీస్ తక్కువగా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ తీసుకురాలేదు. ఓకే, ఫోన్ చేసుకోవచ్చా? పర్వాలేదు, తర్వాత వచ్చేవండి. థ్యాంక్స్. ఆ వాచ్ ఇచ్చి వెళ్ళండి. వాచ్. Bye bye. అనితతో ఖచ్చితంగా చెప్తాను. What a great chap తరుణ్ అని. తరుణ్, టైం ఎంత? చిక్కావే. Shit. అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. స్వేచ్ఛని నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాడు ఓసారి వద్ద నాకు ఎగబడి నాకే సిగ్గు సర్వ లేదా ఏంటి? అదే కాదు, శివరక రంబొచ్చి బావగారు రండి. అక్కడే రికార్డు చెప్తున్నారేంటి?
చీర మీరు బ్రహ్మాండం అన్నదే అదిరింది. ఈ రైక్ కూడా మీరు సూపర్ అన్నదే బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రా 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 బ్రహ్మాండంగా ఉంది. అయ్య బాబోయ్, అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూడుకో, మూడు పెళ్ళాలు ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లేటే, నువ్వెట్లా లేచావు? ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కుకో. ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమాడి ఎండిపోతుందా? పంపు సెట్కి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమాడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆడిపోతుంది. ఆరారు తడెట్టాలా? ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు, నేను బతికిన వెళ్తాను. సూత్తా ఒక ఆకుమాడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే, తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారలాగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి, పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారు అబ్బాయిని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయలు అట్టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే? కట్టుకున్నాడికి కట్టుకున్నది అక్కర్లేనప్పుడు నీకు ఇష్టమైన చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా. అయితే ఆ రైగుడు కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో, ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో. అది నీకు ఇష్టం లేదు, అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే, చూడరాదేమని చూసేస్తే, జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. దారి మెలికలు మెలికలు తిరుగుతూ వెళ్తుంది. ఏంటిది? ఆడుకుందా? ఏమ్మా ఎంత దాగావు? ఫుల్ బాటిల్ లేపేసావా? రాస్కల్, నేను ఆరెంజ్ జ్యూస్ అడిగాను, ఏదో ఇచ్చాడు. డాగ్ వని. ఎక్కడికి? వదులు, వని చంపేయాలి. చంపుతాం, రేపు చంపుతాం. ఏయ్, నువ్వెవర్రా? సరిపోయింది పో, నేను కూడా గుర్తులేనా? చంపేస్తాను. వస్తున్నాను చంపేస్తాను. ఇలా వదిలేసి ఎలా వెళ్ళటం? చూస్తుంటే తలుపులు తీసుకుని జంప్ ఎలా ఉంది? అమ్మా ఇలా చూడు. ఏంటి? నేను వెళ్తాను, తలుపు లాక్ చేసుకొని పడుకుంటావా? బయటికి వెళ్ళిపోతా. మరి నేనేం చేయాలి? ఇక్కడే పడుకో. అక్కడ ఇక్కడికి రాకూడదు, చంపుతా. ఇది మాత్రం బాగా తెలుస్తుంది. నేను బజ్జోవాలి. గుడ్ నైట్. వెళ్తే నేను బయటకు వెళ్ళిపోతా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ? ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తల కిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా. తల్ల కిందగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో
సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్ సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు. అయ్యా మూతి కుట్టనివ్వలేదు. సుమంటుంది కాలు నాకు కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్ల నీ పావు కాటైపోవాలి. కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి. వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఏడిదేమో. చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఉందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. హసీన్ నా ప్రేమకు అనసిన్. శ్రేయా నువ్వు ఫ్రీయా? ఎలియానా మేరా దిల్ తుజ్కో దియానా. ఆ 3 ఫ్లవర్స్ మీరు, ఆ కింద కాయ నేను. వీడేవుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎవడేను అడకు లోపలికి వచ్చేస్తాడు? అడిగిరారు డిటెక్టివ్లు, వచ్చాకనే అడుగుతారు. డిటెక్టివా? చెంచా? అరే చెంచా. సార్ వస్తున్నా. ఏంటి? కనుక్కు కనుక్కు కనుక్కు. ఏంటయ్యా, ఏం కావాలి? ఆగాగు, ఎమోషన్ అవ్వకు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఇన్ఫర్మేషన్ అదే ఫారెస్ట్ ఆల్బమ్, కో డైరెక్టర్, మర్డర్. ఏడుతున్నా? ఎంతకి మీరు? చెప్పానుగా, డిటెక్టివ్ కాశ్మరా ఫ్రమ్ డిబిఐ. డిబిఐ? సిబిఐ గురించి విన్నాను కానీ డిబిఐ ఏంటి సార్? నన్ను అడుగుతావేంట్రా? అక్కడ అడుగు. ఏంటండి డిబిఐ అంటే డెవిల్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను ఎక్కువగా చచ్చిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సార్ మీరు పొరపాటు పడతారు సార్, నేను మర్డర్ చేయలేదు సార్. ఇంకో మాట చెప్పు. మీ మీద ఒట్టు సార్, నేను మర్డర్ చేస్తాను బాబు. ఎందుకంటే నీ యూనిట్ లో ఎవరినో ఒకరిని చంపేస్తే మార్కెట్ లో నీ ఆల్బమ్ పేరు వస్తుంది కదా, అందుకని. ఇది అన్యాయం సార్, మా సార్ అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడో నేను తేలుస్తాను. మర్యాదగా నువ్వే మర్డర్ చేశాను ఒప్పేసుకో. మళ్ళీ కలుస్తాను. ఏంటండి? Excuse me, sir. May I come in, sir? Please come in. So you are Mr. Balu. Yeah. Glad to meet you. So you are Mr. Kamaraju. Nice to meet you. మా అమ్మాయి ప్రేమించిన ఆ యంగ్ ఫెలో నువ్వేనమాట. కమింగ్ టు ద పాయింట్, నాకు డిస్కషన్స్ నచ్చవు. నేను నీకు 2 టెస్టులు పెడతాను. పాస్ అయితే పెళ్లి, లేదా గుడ్ బై. మొదటి టెస్ట్, నీకు జాతీయ గీతం వచ్చా? వచ్చండి. భవతి బిఛాన్ దేహి. ఏంటది? ఈ రోజు జాతీయ మొత్తం పాడుతున్న గీతం ఇదే సార్. గుడ్. మళ్ళీ అదే ప్రశ్న,
నీకు జాతీయ గీతం వచ్చా? ఇదేం టెస్ట్ అండి బాబు? జాతీయ గీతం అంటే వందే మాత్రమా జనగణమన? చూడు బాలు, జాతీయ గీతం రానివాడు దేశాన్ని ప్రేమించలేడు, దేశాన్ని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడు, ఆఖరికి భార్యను కూడా. సారీ సార్, జాతీయ గీతానికి ఒక గౌరవం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. మీకోసం నేను పాడతాను, కానీ మీ స్టాఫ్ అంతా లేచి నిలబడి నాతో పాటు కోరస్ లా పాడాలి. మీరేదో వెరైటీ ఫిట్టింగ్ పెడతాడేంటి? గుడ్, కమాన్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 3 అంకెలు లెక్క పెడతాను. మీరంతా లేచి నిలబడి నాతో పాటు జాతీయ గీతం పాడాలి. రెడీ? 1 2 3. శభాష్, మొదటి పరీక్షలో నెగ్గావు. ఇక నీకు రెండో టెస్ట్, నాతో రా. ఓరిని దుంపదగా మావయ్యని పుట్లో పడేసావు కదరా. రెండో టెస్ట్ అంటాడు, అదెక్కడా? గుడ్ మార్నింగ్ సమరంజీ. హలో మేజర్, వాట్ ఏ సర్ప్రైజ్. టేక్ యువర్ సీట్. బాలు, డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలో. ఇక విషయానికి వస్తే మా పెద్దల్లుడికి పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేరు కదా. అదే తప్పు మా రెండో అల్లుడి విషయంలో కూడా జరగకూడదని. ఇది దారుణం కావచ్చు, కానీ ఇదే నా రెండో టెస్ట్. ఇదేం టెస్ట్ అంటే బాబు? పెళ్లి కావాల్సిన కుర్రను పట్టుకొని సంసారానికి పనికొస్తాడా? పిల్లల్ని కంటాడంటే ఎట్లా? ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు ఏ మోగారు ఇలా చేయలేదు. అదే నా స్పెషాలిటీ. సమరం గారు, ఒక్కసారి మా వాడిని టెస్ట్ చేస్తారా? తీయాలి. తీయంటే ఊపిరి సరిగ్గా తీయకపోతే ఎలా? ఊపిరా? నేను కంగారు పడాను కదండి. తీసుకోండి. గాలి. తీస్తూనే ఉన్నాను కదండి. ఈసారి తీయాల్సింది ఊపిరి కాదు, ప్యాంటు. ఓహో, కంగ్రాచులేషన్స్, నువ్వు తాత కాబోతున్నావు. వాట్? అదేనయ్యా, నీకు తాత అయ్యే అవకాశం ఉందంటున్నా. థ్యాంక్ యూ సమరంజీ, థ్యాంక్ యూ. ఇంకేమయ్యా అల్లుడు, ఎంత పెద్ద ఐఎస్ఐ ముద్ర పడ్డాక ఇంకా పెళ్లికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు. అర్జెంట్ గా మీ నాన్నగారికి చెప్పి ముహూర్తాలు పెట్టించేద్దాం. యువర్ ఆనర్, 5 అడుగులు 9 అంగుళాల పొడుగుండి, ఉంగరాల జుట్టుండి, మున్నాగా భయ్యాగా చిన్నాగా పిలువబడే ఈ ముద్దాయి కామంతో ఒళ్ళు కొవ్వెక్కి. ప్రాసిక్యూటర్, ఏమిటా భాష ఏమిటి? క్షమించాలి, కామంతో ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయిని సమాజ శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఏమయ్యా, దానికి నువ్వేమంటావు? ఏమంటాను సార్, ఇప్పుడు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుండి, ఉంగరాల జుట్టుంది, రకరకాల పేర్లతో పిలవబడే ఈడు అని కేసు నా మీద తోస్తున్నారే గాని నా గురించి వివరాలు అక్కడ కరెక్ట్ గా లేవు. నేనేను అక్కడ రాసిలేదు సార్. ఆ పోలికలున్న వ్యక్తి ఈ నేరం చేయడానికి ప్రయత్నించడం నిజమే అయితే వాడు భారతదేశంలో ఎవడో కూడా అయి ఉంటాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా కాదు సార్, ఎందుకంటే నేను భారతీయుడిని కాదు, మాది చైనా, చైనీయుణ్ణి. చైనా అంటాడేంటి? ఈ దేశంలో పుట్టావు, ఇక్కడే పెరిగావు, నేను భారతీయుడిని కాను అని చెప్పుకోవడానికి సిగ్గువేయట్లేదు నీకు? సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. నేను ఎక్కడ పుట్టానో తెలీదు, నా ఊరేంటో మా అమ్మ నాన్న ఎవరు కూడా నాకు తెలియదు సార్. గాలికి పెరుగుతున్నాను. నాకు పేరు పెట్టినోడు కూడా లేడు సార్. ఒకడు మున్న అంటాడు, ఇంకోటి అన్న అంటాడు, ఇలాగే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సార్. నేను ఎవడికి తెలీదు. మరి ఈరోజు నా దేశపు కోర్టులో ఆనవాళ్లతో నన్ను సబ్మిట్ చేశారు సార్. ఇవన్నీ లేని నేను భారతీయుణ్ణి అని ఎలా చెప్పుకోమంటారు సార్? నాది భారతదేశం కాదన్నందుకే మీకు ఇంత కోపం వచ్చింది. ఇవన్నీ లేని నాకెంత కోపం రావాలి? అలాగని నా కోపం ఎవరిని చూపించుకోవాలి సార్? నాకే కాదు సార్, మా బస్తీలో ఉన్న ఎవరికి ఏ గుర్తింపు లేదు. మేము లకడి కప్పుల్లో ఉండేవాళ్ళం సార్. అక్కడేదో బిల్డింగ్లు కడుతున్నారు, పోమన్నారు. అక్కడి నుంచి పంజగుట్ట వచ్చాం, అక్కడ పోమన్నారు. అక్కడి నుంచి అమీర్పేటకు వచ్చాం. ఇలా ఎంత దూరం అని పోవాలి, ఎంత కాలం అని పోవాలి సార్? మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఓటర్ లిస్టుల్లో పేర్లు లేవు, రేషన్ కార్డులు లేవు సార్. ఇవన్నీ లేకపోయినా మేము భారతీయులమే సార్.
బోలో స్వతంత్ర భారత్ కే కానీ సార్ మీరు భారతీయులే ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు సార్. కాస్త మా అందరి గురించి ఆలోచించండి. నా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ నేరం నేను చేశాను లేదో తర్వాత చెప్తాను. ముందు మా అందరికి కాస్త గుర్తింపు ఇవ్వండి సార్ ప్లీజ్. నగరం నడిబొడ్డులో ఇంతకాలం నుంచి ఈ బస్తీలో ఉంటున్న వీరిని ప్రభుత్వం గుర్తించినందుకు కోర్టు విచారం వ్యక్తం చేస్తూ వారికి తగు గుర్తింపు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తోంది. మున్నా అనబడే ఈ ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయడమైనది. ఇలాగైందేంటి? నాయనమ్మా, ఈ ఊరి వాళ్ళు వారి గురించి గొప్పగా మాట్లాడటం చాలా కరెక్ట్. ఎవరు వారు? వారే నాయనమ్మా. చెల్లెలి పెళ్లి పనులని ఒక్క చేత చక్క పెట్టేశారే, ఎంత మంచివారు. ఇదెవరు? ఇదే వారే. పెళ్లిలో గొడవ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని ఒక్కరే అడ్డుకుని తన్ని తరివేశారే, వారెంత ధైర్యశాలి. ముందు ఈ వారెవరో చెప్పు. వారే నాయనమ్మా, అరుణాచలం. ఓ, చెల్లెల్ని అత్తారింటికి పంపేటప్పుడు కంటతడి కూడా పెట్టుకున్నారు, చూసావా? ఇదిగో వీరిని వదిలే. నీకెవరో ముద్దిచ్చారన్నావే, వారెవరు? అది కూడా వారే. నాకు తెలిసే నీ మనసులో ఏముందో, అది నీ నోటి వెంట వినాలనే ఎదురు చూస్తున్నాను. పుసుకుమని ముద్దులు చేయడం, తర్వాత పసిపిల్లని ఎక్కెక్కి ఆడవడం. క్షమించండి, తెలియ జరిగింది. నిజం చెప్పవయ్యా, కరెక్ట్ గా గురి చూసి ఎలా కొడుతున్నావు? అయ్యో, ఈ గురి చూసుకోవటాలు నాకు తెలియదండి. క్షమించండి, తప్పైంది. తప్పే కదా? తప్పేనండి. అప్పుడు నువ్వు ఇచ్చింది నువ్వే మళ్ళీ తీసేసుకో. ఇచ్చింది మళ్ళీ ఎలా తీసుకోమంటారండి? చో, ఇది కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. మై గాడ్, రండి. ఎక్కడికండి? రావయ్యా, రమ్మంటున్నానా?